నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్లు అనర్హత పైన జేఎన్టీహెచ్ వెలువరించినటువంటి సందిగ్ధం చూస్తే చాలా కళాశాలలో ప్రిన్సిపల్ లేరని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ విషయం పైన గతంలోనే మనం పలు సందర్భాల్లో తెలియజేశాం. అర్హత కలిగినటువంటి ప్రిన్సిపల్ లేరు. చాలా కళాశాలలో ఎలాంటి అర్హత లేకుండానే వారిని కొనసాగిస్తున్నారని చెప్పేసి పలు సందర్భాల్లో తెలియజేసినాం. కానీ జేఎన్టీహెచ్ చూస్తూ ఊరుకుంటూ పోతుంది. ఆ విషయం పైన ఏనాడు కూడా తగిన చర్యలు తీసుకోలేదు. మరి ప్రస్తుత పరిస్థితులలో ప్రిన్సిపల్ లేకుండా నడుస్తున్నటువంటి కళాశాలల పైన వెల్లడించినటువంటి తీర్పు పైన చూస్తే మరి జేఎన్టీహెచ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ కళాశాలలకు అనుమతులు ఇస్తుందా లేదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సిఫార్సు చేస్తుంది తెలియజేయాల్సిన బాధ్యత జేఎన్టీహెచ్కి ఉందని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. జేఎన్టీహెచ్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి కోసం ఈ ప్రిన్సిపల్ల నియామక ప్రక్రియను మూసివేసే ధోరణి చేస్తుందా లేదంటే కఠిన చర్యలు తీసుకుని ప్రిన్సిపాల్ నియమించే వరకు వ్యవహరిస్తుందా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కళాశాలలో ప్రిన్సిపల్ ఉంటేనే ఆ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా పలు కళాశాలలో అధ్యాపకులు లేరు, విద్యను బోధించేటువంటి అధ్యాపకులు లేరు. మరి అలాంటి కళాశాలలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చాలా కళాశాలలో తంబు ఫ్యాకల్టీ నడుస్తుంది. ఉదయం సాయంత్రం తంబేసిపోయి వచ్చే ఫ్యాకల్టీతోటే పలు కళాశాలలు నడుపుతున్నారు. మరి అలాంటి కళాశాలలపైన ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారు? తంబు నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని పెట్టాలని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్తుంది. కానీ జేఎన్టీహెచ్ అమలు చూస్తే మరి ప్రశ్నార్థకంగానే మారిపోయింది. అది ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. మరి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టాన్ని అమలు చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటో యజమాన్యం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి జేఎన్టీహెచ్ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆర్డర్ జారీ చేసినటువంటి అటెండెన్స్ విషయంలో బయోమెట్రిక్ విధానం తప్పిదం జరుగుతుంది. అందులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి వేలెత్తి చూపిన ప్రభుత్వం మరి వాళ్ళ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టాన్ని ఎందుకు అమలు చేయలేకపోతుందండి, వారిపైన ఎందుకు చర్య తీసుకోవడం లేదో తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఇవాళ ప్రిన్సిపల్లపైన మరియు పనిచేస్తున్నటువంటి అధ్యాపకులపైన ఒత్తిడి భారం తగ్గే విధంగా వీలైనంత వరకు అర్హత కలిగినటువంటి ప్రిన్సిపల్లను, అర్హత కలిగినటువంటి అధ్యాపకులను నియమించి రెగ్యులర్ అధ్యాపకులను నియమించే విధంగా చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి జేఎన్టీహెచ్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.